బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిరణ్ రాయల్ లక్ష్మి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో అరెస్టు చేశారు జైపూర్ పోలీసులు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై, బెంగళూరు, జైపూర్, విశాఖలో లక్ష్మిపై కేసులున్నాయి. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంది లక్ష్మి. ఆన్లైన్ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. మీరు విజువల్లో చూస్తున్నారు. లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు పోలీసులు. జైపూర్ పోలీసులు ఆమెను తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కిరణ్ రాయల్ లక్ష్మి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో అరెస్ట్ చేశారు పోలీసులు. జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆమెను తీసుకువెళ్తున్న సందర్భంలో అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లే వాళ్ళని ఇన్ఫాక్ట్ లక్ష్మిని విచారించడం జరుగుతోంది. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరు, జైపూర్, విశాఖలో లక్ష్మిపై కేసులు నమోదవడం జరిగింది. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంది లక్ష్మి. ఆన్లైన్ చీటింగ్ కేసులు అరెస్టు చేశారు జైపూర్ పోలీసులు. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. తిరుపతి పోలీస్ స్టేషన్ కి ముందుగా ఆమెను తరలించినట్టుగా తెలుస్తోంది. ఆన్లైన్ చీటింగ్ కేసులు అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఒకసారి ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, లక్ష్మిని ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది? మరి ముఖ్యంగా ఇప్పుడు తిరుపతిలోనే ఉందా లేకపోతే జైపూర్కు తీసుకువెళ్ళడం జరిగిందా? ఏదైతే గత 2 రోజులుగా మనం చూస్తున్నాం కిరణ్ రాయల్, అదే రకంగా లక్ష్మి వ్యవహారాలు వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో ఇవాళ ఏదైతే తిరుపతిలోని ప్రస్తుత వద్ద కిరణ్ రాయల్ పై ప్రెస్ మీట్ నిర్వహించడానికి వచ్చినటువంటి లక్ష్మి ప్రెస్ మీట్ నిర్వహించి తదనంతరం వెళ్తున్న తరుణంలో జైపూర్ కు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే జైపూర్ లో ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చీటింగ్ కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు మనకు తెలియజేస్తున్నారు. ఆమెతో పాటు మరో 3 కూడా ఇది వరకే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. అందులో ఈమె మాత్రం ఆ అరెస్ట్ కాకుండా ఇప్పటి వరకు మా కంటపడతం తప్పించుకుని తిరుగుతుందంటూ కూడా ఆ యొక్క పోలీసు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ప్రధానంగా చూడొచ్చు 419 సెక్షన్, అలాగే 420, 66C మరియు 66G మరియు 120B మరియు 406 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఈ మహిళ పట్ల అనేక చీటింగ్ కేసుకు సంబంధించి గత ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా మేము ఎత్తుకులాడుతున్నాం. ఏదైతే ఈ యొక్క వ్యవహారాల్లో ఏదైతే చీటింగ్ కేసు సంబంధించి దాంతో ప్రధాన ముద్దాయిగా ఈమె ఉంది కాబట్టి దీనికోసం మేము గాలిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసు కంటపడకుండా తప్పించుకు తిరుగుతుందనేసి కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గడిచిన 2 రోజులుగా ఈ యొక్క మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ఇక్కడే ఉంచే అవకాశం ఉందా? ఎందుకంటే కిరణ్ రాయల్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఇక్కడే ఉంచి విచారణ చేయబోతున్నారా, లేకపోతే నేరుగా చెన్నైకి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే జైపూర్ కి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఏదైతే ఆమెని అక్కడ అరెస్ట్ చేసి నేరుగా తిరుపతి యూనివర్సిటీ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావడం జరిగింది జైపూర్ పోలీసులు. ఇక్కడికి ఏదైతే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెంట్ సిఐ మరియు సిఐఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో జైపూర్ పోలీసులు మరియు అడ్వకేట్స్ అంతా కూడా లోపల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ సెక్షన్ల కింద నమోదు కేసు ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయనేసి జైపూర్ పోలీసులు తిరుపతి పోలీసులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆ మీద కేసు నమోదైందో దాని కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా తిరుపతి పోలీసు వారికి వివరిస్తున్నారు. అదే రకంగా లాయర్లు కూడా 2 సంబంధించి లాయర్లు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. లాయర్లు కూడా ఈ యొక్క సెక్షన్ల పైన కావచ్చు, ఎప్పుడు కేసు నమోదైంది, ఇప్పుడు అరెస్ట్ చేసి జైపూర్ కు తీసుకెళ్తారా, లేకపోతే ఇక్కడ ఏ రకంగా ఇక్కడ విచారణ ఏమైనా చేపట్టిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది మాత్రం మరి కాసేపు తేలనుంది. అయితే ప్రజెంట్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం కేసుకు సంబంధించి పూర్వ పర్యాలు పరిశీలిస్తున్నారు 2 పోలీస్ అధికారులు. అయితే ఇటువంటి సినారియోలో కిరణ్ రాయల్ కేసుకి సంబంధించి ఇంకా ఇన్ఫాక్ట్ ఆ కేసు నడుస్తుంది అనుకోవాలా, లేకపోతే ఆ కేసును ఏమైనా క్లోజ్ చేయడం జరిగిందా? నడుస్తుందనే భావించాలి. ఏదైతే ఇంకా ఇవాళే ఏదైతే మన గడిచిన ఒక ½ అవర్ ముందే జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే లక్ష్మీ కేసుకు సంబంధించి ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్తారా, కేసు ఇక్కడ మళ్ళా ఈ కిరణ్ రాయల్ మీద ఉన్నటువంటి వ్యవహారం పరంగా కేసు మీద ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి జైపూర్ పోలీస్ స్టేషన్ తరలించేటువంటి అవకాశం ఉందా, ఏమనేది మరి కాసేపు ఆగితే మనకు ఒక అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంటే సచిన్ లోపల ఏదైతే 2 రాష్ట్రాల పోలీసులు అధికారులు మాత్రం చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జైపూర్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, తిరుపతి
ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి పోలీసు అధికారులు కావచ్చు లక్ష్మిని లోపల స్టేషన్ లో పెట్టి ఆ యొక్క కేసు యొక్క పూర్వాపరాయాలు మాత్రం పూర్తిగా ఒక స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రశ్న ఇక్కడ నెలకొంది. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం ఇటు లక్ష్మి కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరు, జైపూర్, విశాఖలో లక్ష్మిపై కేసులు నమోదయ్యాయి. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంది లక్ష్మి. ఆన్లైన్ చీటింగ్ కేసులు అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదవడం జరిగింది. టీవీలో ఆమె కనిపించడంతో గుర్తించారు పోలీసులు. దీంతో అరెస్ట్ చేయడం జరిగింది. లక్ష్మిని చెన్నైకి తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది రాజస్థాన్ పోలీసులు. ఈ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిరణ్ రాయల్ లక్ష్మి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో అరెస్టు చేశారు జైపూర్ పోలీసులు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై, బెంగళూరు, జైపూర్, విశాఖలో లక్ష్మిపై కేసులున్నాయి. 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంది లక్ష్మి. ఆన్లైన్ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. మీరు విషయాల్లో చూస్తున్నారు. లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు పోలీసులు. జైపూర్ పోలీసులు ఆమెను తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కిరణ్ రాయల్ లక్ష్మి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్